చిరంజీవి గారి ఫ్యామిలీ పైన ఆ దేవుడి యొక్క అనుగ్రహం, ఆ దేవుడి యొక్క చల్లని చూపులు చాలా నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్ టైంలో అన్నీ కూడా శుభాది కార్యక్రమాలే ఫ్యామిలీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. మన చిరంజీవి గారు ఈ ఇయర్ ఓపెనింగే చాలా మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు సినిమాతోని, మనశంకర్ వరప్రసాద్ సినిమాతోని. ఆ తర్వాత రీసెంట్గా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్ద సినిమాతోని గొప్ప విజయం సాధించారు. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలోకి ఇద్దరు కవల పిల్లలు అడుగుపెట్టారు. సో ఈ విధంగా అన్నీ కూడా శుభ ప్రారంభాలు మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి మన లక్ష్మీ నరసింహస్వామి కొణిదెల కుటుంబాన్ని కరుణించారన్నమాట. కొణిదెల సురేఖ గారు అంటే చిరంజీవి గారి సతీమణి గారికి యాదగిరి గుట్ట కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పాలక మండలి అంటే బోర్డు సభ్యుల్లో ఒక సభ్యురాలుగా తను ఎన్నికయ్యారనమాట. సో ఆ ఒక విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, యావత్ మన తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అలాంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రంలో ఇలాంటి అవకాశం దక్కడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక్క రోజైనా కూడా అంటే అక్కడ సేవ చేసుకోవడానికి అవకాశం దక్కుతుందేమో అని చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. లక్షలాది మంది భక్తులందరూ కూడా ఒక్కరోజు కాకపోయినప్పటికీ కనీసం ఒక రోజులో సగం రోజైనా కూడా మేము అక్కడ స్వామివారికి సేవ చేయాలనుకుంటున్నాము, భక్తులకి సేవ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది స్వయంగా అక్కడ సురేఖ గారి దగ్గరికి అవకాశం రావడం ఏంటి, తనే యాదగిరి గుట్ట బోర్డు సభ్యులు ఒకరిగా ఎన్నికవ్వడం ఏంటి, నిజంగా ఇది దేవుడి యొక్క నిర్ణయం అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు మాత్రం నిజంగా వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడికి వాళ్ళు మనందరికీ తెలిస్తే ఆంజనేయుడికి చాలా గొప్ప భక్తులు మెగాస్టార్ గారి ఫ్యామిలీ అందరూ కూడా. అంటే ఎలాంటి కార్యక్రమం స్టార్ట్ చేయాలనుకున్నా, ఈవెన్ సినిమా షూటింగ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు చాలా పవిత్రంగా పూజ చేసిన తర్వాతనే బయటకు వెళ్తూ ఉంటారు. అండ్ మనందరం కూడా చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్క పండగకి కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ అందరూ కూడా ఇంట్లో పంతులు గారిని పిలిపించుకొని మరి ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారనేది మనం కళ్ళారా చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా వాళ్ళు చేసినటువంటి పూజలక లేకపోతే దేవుడి యొక్క అనుగ్రహం అనేది నిండుగా ఉంది. సో మరి స్వయంగా స్వామివారే తనని పిలిపించుకున్నారు అండ్ తనకి సేవ చేయడానికి ఈ యొక్క అవకాశం దక్కించాడు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారనమాట. సో ఒకవైపు చిరంజీవి గారు ఇటు సినిమా ఇండస్ట్రీని కావచ్చు, అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో కావచ్చు, తనకంటూ అంటే తన స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు అనే విధంగా ఎప్పటికి కూడా చిరంజీవి గారి పేరు చిరస్మరణీయంగా ఉండిపోతుంది. ఇంకోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కావచ్చు, ఉపాసన గారు కావచ్చు, సురేఖ అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా వాళ్ళకంటూ సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతల్ని ఎప్పుడు కూడా విస్మరించారు. వాళ్ళు ఆ బాధ్యతల్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తూ ఉంటారు. ఆ విధంగా దేవుడు ఇన్ని రోజుల పాటు చూసి అలాగే వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇంత పవిత్రంగా పూజలు చేస్తూ ఉన్నారు, దానికి మించి సమాజ సేవ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కరుణించే విధంగా గొప్ప అవకాశం ఇచ్చాడు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా భావిస్తూ ఉన్నారనమాట. మరి చూద్దాము. ఇప్పటి వరకైతే యాదగిరి గుట్ట ప్రాంగణంలో చాలా మంచి డెవలప్మెంట్ జరిగింది అండ్ వచ్చినటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు అక్కడ చాలా అద్భుతంగా ఉంటూ వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు మరొకసారి కొత్త పాలక మండలి వచ్చింది కాబట్టి మరి చైర్మన్గా కూడా ఎం సత్యనారాయణ రెడ్డి గారిని నియమించారు. మరి ఒక సభ్యుల్లో ఒక సభ్యురాలుగా సురేఖ గారు ఉన్నారు. మరి వీళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఆ ఒక పాలక మండలిని ఏ విధంగా చూసుకుంటారు అండ్ ఒక దేవాలయం యొక్క ఏర్పాట్లు కావచ్చు, భక్తులకు ఉన్నటువంటి ఆ ఒక ఏర్పాట్లు కావచ్చు, ఏ విధంగా వీళ్ళు మార్పులు చేర్పులు చేస్తారు, ఖచ్చితంగా వెయిట్ చేసి చూద్దాము.